వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రతి పెన్షనర్ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం అండి. పొరపాటున ఈ మిస్టేక్ గనక చేసినట్లయితే ఎలా రాబట్టుకోవాలనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ప్రతి పెన్షనర్‌కు అత్యంత ముఖ్యమైన ప్రామాణిక పత్రం పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ. సో అకౌంటెంట్ జనరల్ ఏజీ కార్యాలయం నుంచి ఒక వ్యక్తికి పెన్షన్ మంజూరు చేస్తూ జారీ చేసే అధికారిక ఉత్తర్వులే పీపీఓ. ఇది కేవలం ఒక కాగితం మాత్రమే కాదు. మీ పదవీ విరమణ జీవితానికి ఆర్థిక భరోసానిచ్చే అత్యంత కీలకమైన పత్రం ఇది. దీని ప్రాముఖ్యత, అందులోని వివరాలు, తప్పులు సరిదిద్దుకునే విధానం మరియు దాన్ని ఎలా భద్రపరచుకోవాలో వివరంగా తెలుసుకుందాము. మొదటిది పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ అంటే ఏమిటి? ఉద్యోగి పదవీ విరమణకు ముందు వారి సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్‌తో పాటు పెన్షన్ దరఖాస్తులను సంబంధిత శాఖ ద్వారా ఏజీ కార్యాలయానికి పంపుతారు. ఏజీ కార్యాలయం వాటిని క్షుణ్ణంగా పరిశీలించి అర్హత గల పెన్షన్‌ను నిర్ధారించి దాన్ని చెల్లించమని ట్రెజరీ విభాగాన్ని ఆదేశిస్తూ జారీ చేసే ఉత్తర్వులే పీపీఓ అంటాము. మీ పీపీఓని ఒక పర్సనల్ రిజిస్టర్‌గా మార్చుకోవాలి. మీ పీపీఓ మరియు ఇతర ముఖ్యమైన పత్రాలను ఒకే చోట భద్రపరచుకోవడం వలన భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది. దీనికోసం ఒక పీపీఓ రిజిస్టర్ తయారు చేయించుకోండి. కావాల్సినవి: మీ ఒరిజినల్ పీపీఓ, ఏ4 సైజు తెల్ల కాగితాలు 10-15 వరకు, ఒక మంచి ఫైల్ లేదా బౌండ్ బుక్, దళసరి పాలిథిన్ కవర్లు. తయారు చేసే విధానం: మొదటి పేజీ వ్యక్తిగత వివరాలతో మీ పూర్తి పేరు, హోదా, పదవీ విరమణ తేదీ, పనిచేసిన కార్యాలయం, రిటైర్ అయ్యే నాటికి పే స్కేలు, పుట్టిన తేదీ, శాశ్వత చిరునామా, మొబైల్ నంబరు, ఆధార్, పాన్, ఈహెచ్ఎస్ నంబరు, బ్యాంకు ఖాతా వివరాలు, బ్లడ్ గ్రూప్ వంటి వివరాలను స్పష్టంగా రాసి లేదంటే టైప్ చేసి గానీ మొదటి పేజీగా అయితే ఉంచండి. ఇకపోతే రెండోది పీపీఓ భద్రత. మీ ఒరిజినల్ పీపీఓకి ముందు మరియు వెనుక భాగంలో పాలిథిన్ షీట్లను జతచేయండి. ముఖ్యమైన జిరాక్స్ కాపీలు: మీ ఆధారు, పాను, ఈహెచ్ఎస్ కార్డు, బ్యాంకు పాస్‌బుక్ మొదటి పేజీ జిరాక్స్ కాపీలు, మీ జీవిత భాగస్వామి స్పౌస్ యొక్క ఆధార్, పాన్, ఈహెచ్ఎస్ కార్డ్ జిరాక్స్‌లు ఉంచండి. ఇక అదనపు పేజీలు: భవిష్యత్తులో పీఆర్సీ ఫిక్సేషన్, అదనపు క్వాంటమ్ పెన్షన్, ఏక్యూపీ మంజూరు వంటి వివరాలు నమోదు చేసుకోవడానికి కొన్ని ఖాళీ పేజీలను జతచేయండి. ఇకపోతే వీటన్నిటిని కలిపి ఒక చక్కటి బౌండ్ బుక్‌గా తయారు చేయించుకొని భద్రంగా ఉంచుకోండి. ఉపయోగాలు: అన్ని ముఖ్యమైన పత్రాలు ఒకే చోట ఉంటాయి. పీఆర్సీ ఫిక్సేషన్, ఏక్యూపీ వంటి వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేసుకోవచ్చు. మీ కుటుంబ సభ్యులకు ఫ్యామిలీ పెన్షన్ కోసం దరఖాస్తు చేయడానికి ఇది చాలా సులభతరం చేస్తుంది. మీ పీపీఓలో తనిఖీ చేసుకోవాల్సిన ముఖ్య అంశాలు: ప్రతి పెన్షనర్ తమ పీపీఓను క్షుణ్ణంగా పరిశీలించి కింది వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలి. మీ పేరు మరియు పుట్టిన తేదీ మీ సర్వీస్ రికార్డుల ప్రకారంగా సరిగ్గా ఉన్నాయో లేదో సరిచూసుకోండి. ఇకపోతే రెండోది జీవిత భాగస్వామి స్పౌస్ పేరు, పుట్టిన తేదీ. ఇది అత్యంత ముఖ్యమైనది. పేరులో స్పెల్లింగ్ తప్పులు లేకుండా పుట్టిన తేదీ ఖచ్చితంగా నమోదై ఉండాలి. ఇక పెన్షన్ వివరాలు: మీ పెన్షన్ పీపీఓలో 3 రకాల పెన్షన్ మొత్తాలు అయితే స్పష్టంగా పేర్కొనబడి ఉంటాయి. సర్వీస్ పెన్షన్: మీరు జీవించి ఉన్నంత కాలం పొందే ప్రాథమిక పెన్షన్‌ని సర్వీస్ పెన్షన్ అంటాము. ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్: మెరుగైన ఫ్యామిలీ పెన్షన్ అన్నమాట. ఇకపోతే మీరు మరణించిన సర్వీస్‌లో ఉండగా గానీ లేదా రిటైర్ అయిన తర్వాత గానీ మరణించినప్పుడు మీ యొక్క కుటుంబానికి నిర్దిష్ట కాలం పాటు, అంటే 7 సంవత్సరాలు లేదంటే అర ఉద్యోగి లేదా పెన్షనర్‌కు 65 ఏళ్ళు వచ్చే వరకు, ఏది ముందైతే అంతవరకు ఈ యొక్క ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అనేది చెల్లిస్తారు. ఇక సాధారణ కుటుంబ పెన్షన్, నార్మల్ ఫ్యామిలీ పెన్షన్ అయితే మెరుగైన కుటుంబ పెన్షన్ కాలం ముగిసిన తర్వాత, అంటే ఈ యొక్క ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ గడువు ముగిసిన తర్వాత మీకు మీ కుటుంబ సభ్యులకు శాశ్వతంగా జీవితాంతం పొందే పెన్షన్‌ని నార్మల్ పెన్షన్ అంటాము. ఇకపోతే పీపీఓలో తప్పులుంటే ఏం చేయాలి? ఎందుకు సరిదిద్దుకోవాలి? మీ పీపీఓలో వివరాలు తప్పుగా ఉంటే ఏమవుతుందిలే అనే నిర్లక్ష్యం వద్దు. ఇది మీ కుటుంబానికి తీవ్రమైన ఇబ్బందులను కలిగిస్తుంది. ఇకపోతే ఉదాహరణ, ఒక పెన్షనర్ మరణానంతరం వారి పీపీఓలో భార్య పేరు సామ్రాజ్యం అని ఉంది. కానీ బ్యాంకు ఖాతా బుక్‌లలో శ్యామల అని అయితే ఉంది. దీన్ని ట్రెజరీ
అధికారులు ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేయడానికి ఇటువంటి వాటికి నిరాకరించారనమాట. ముందుగా పీపీఓలో పేరు మార్పు కోసం ఏజీ ఆఫీస్‌కు దరఖాస్తు చేసుకోమనైతే సూచించారు. ఈ ప్రక్రియ అత్యవసరం మరియు విక ఆహ్, మానసిక వేదనకు కారణమవుతుంది. మరి సరిదిద్దుకునే విధానాలు. సమస్య: మీ పీపీఓలో జీవిత భాగస్వామి పేరు గాని, స్పెల్లింగ్ గాని తప్పుగా ఉన్నట్లయితే ఏం చేయాలి? సో, మీరు రిటైర్ అయిన కార్యాలయం ద్వారా సరైన ఆధారాలతో ఆహ్, ఏజీ కార్యాలయానికి దరఖాస్తయితే పంపాలి. సో, ఏమేమి అవసరమైతాయి అనేది ఇక్కడ చూడొచ్చు. పాను, ఆధార్ కార్డు, ఒరిజినల్ ఎస్ఆర్, ఒరిజినల్ పీపీఓ. ఇక పీపీఓలో జీవిత భాగస్వామి పుట్టిన తేదీ నమోదు కాకపోయినా లేదా తప్పుగా ఉన్నా ఏం చేయాలి? దీనికి పరిష్కారం: సంబంధిత ట్రెజరీ అధికారి ఎస్టీఓని సంప్రదించి సరైన ధృవపత్రాలు ఆధారు, పాను, స్టడీ సర్టిఫికేట్ లేదా మెడికల్ సర్టిఫికేట్ సమర్పించి ఐఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో అయితే నమోదు చేయమని కోరాలి. మీరు పంపిన ప్రపోజల్స్‌లో వివరాలు సరిగ్గా ఉండి పీపీఓలో తప్పుగా ప్రింట్ అయితే ఏం చేయాలి? మీరు రిటైర్ అయిన కార్యాలయం ద్వారా మీ దరఖాస్తు ఒరిజినల్ ఎస్ఆర్, పీపీఓ మరియు పెన్షన్ ప్రపోజల్ కాపీని జత చేసి నేరుగా ఏజీ కార్యాలయానికి పంపాలి. మీరు పంపిన ప్రపోజల్స్‌లోనే తప్పులుంటే మీ డీడీఓ ద్వారా ఎస్ఆర్‌లో వివరాలు సరిచేయించి సరైన పత్రాలతో ఆధార్, పాన్, టీసీతో కలిపి ఏజీ కార్యాలయానికి పంపాలి. జీవిత భాగస్వామి మరణించి పునర్వివాహం చేసుకుంటే మొదటి భార్య డెత్ సర్టిఫికేట్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, రెండవ భార్య వివరాలతో కూడి వివరాలన్నీ కూడా ఏజీ కార్యాలయానికి దరఖాస్తు ద్వారా పంపాల్సి ఉంటుంది. సో, ఇవి సమస్యలు, పరిష్కారాలు. ఇక ముఖ్య గమనిక: పుట్టిన తేదీ మార్పు. పెన్షన్ ప్రపోజల్స్ పంపేటప్పుడు ఇచ్చిన పుట్టిన తేదీని తర్వాత మార్చడం చాలా కష్టం మరియు చట్టవిరుద్ధం. తప్పుడు సమాచారంతో అదనపు ప్రయోజనాలు పొందితే భవిష్యత్తులో రికవరీలకు దారితీయవచ్చు. సీఎఫ్ఎంఎస్ పేసిప్. ఒకవేళ మీ పీపీఓలో వివరాలు సరిగ్గా ఉండి నెలవారీ సీఎఫ్ఎంఎస్ నుంచి వచ్చే పేసిప్‌లో తప్పుగా ఉంటే వెంటనే మీ ట్రెజరీ అధికారికి పీపీఓ కాపీని జత చేసి సరిచేయమని కోరవచ్చు. పీపీఓ పోతే ఏదైనా కారణంతో ఒరిజినల్ పీపీఓ పోతే నిర్ణీత ఫీజు చెల్లించి సంబంధిత ట్రెజరీ ద్వారా డూప్లికేట్ పీపీఓ కోసం దరఖాస్తు చేయవచ్చు. మీ పీపీఓ మీ ఆర్థిక భవిష్యత్తుకు ఆధారం. దానిని భద్రంగా ఉంచుకోవడం, అందులోని వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవడం, తప్పులు ఉంటే మీరు జీవించి ఉండగానే సరిదిద్దడం ప్రతి పెన్షన్ యొక్క ప్రథమ కర్తవ్యం. ఇది మీ తర్వాత మీ కుటుంబ సభ్యులకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఒకవేళ మనది ఒరిజినల్ పీపీఓ గనక మిస్ అయినట్లయితే మనము వెంటనే కంగారు పడకుండా ఈ యొక్క కంప్లెయింట్ అనేది రైజ్ చేయాలి పోలీస్ స్టేషన్‌లో. వారు ఎంక్వైరీ చేసి దొరక దొరకకపోతే నాన్ అవైలబుల్ అనే సర్టిఫికేట్ ఇస్తారు. సో, దాని ద్వారా మనము మళ్ళీ ఈ యొక్క ఎస్టీఓ ద్వారా మనము డూప్లికేట్ పీపీఓనైతే పొందవచ్చు.